తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు, ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, కలియుగంలో పాప పుణ్యాల ఫలితం వెంటనే కనిపించదు, దానికి కూడా ఒక సమయం ఉంది అని అంటూ ఉంటారు. ఇది నిజమా? కలియుగంలో పాపపుణ్యాల విషయం ఒకే పద్ధతిలో ఉండదు. పాపం అనేటువంటిది వెంటనే కనిపించకపోవచ్చు, కానీ పుణ్యమైతే వెంటనే కనిపిస్తుంది. ఇది భాగవతమే చెప్పింది. ఎలా అంటారు? కలియుగంలో ఒక విశేషం ఉంది. అందుకే గొప్ప గొప్ప మహనీయులు, గొప్ప గొప్ప సాధు పుంగవులు కలియుగంలో పుట్టాలని కోరుకుంటారట. ఎందుకు అంటే ఈ యుగంలో కొంత భాగవతం మొదటి స్కంధంలో శుకుడు చెప్పినటువంటి మాట పరీక్షిత్తుకు ఈ మాట, నాయనా పరీక్షిత్తు, కలియుగం ఎంత గొప్పది అంటే చేస్తే కానీ పాపం అనేటువంటిది రాదు. అంటే ఏదైనా పాపం చెయ్యాలి, చేస్తే గానీ ఆ పాప ఫలితం రాదు. పుణ్యం అనేటువంటిది చేస్తా అంటే అట్ట చాలట, ఆ పుణ్య ఫలితం వచ్చేస్తుంది. ఎంత ఈజీ చూడండి. అహం కాశీం గమిష్యామి, నేను కాశీకి వెళ్తాను అని మనస్సులో అనుకుంటే కాశీ వెళ్ళి వచ్చిన పుణ్యం వస్తుందట. పాపం చేస్తే గాని, ఒకరిని నేను చంపుతా అనుకుంటే వాడికి అది పాపం రాదు, చంపితేనే పాపం వస్తుంది. పుణ్యం అలా కాదు, ఇది చేస్తా అన్నంత మాత్రముననే పుణ్యం అనేటువంటిది వస్తుంది. అంటే కలియుగంలో పుణ్యం చెయ్యడం చాలా సులువు, పాపం చెయ్యడం చాలా కష్టం. కానీ మనమేం చేస్తున్నాము అంటే, ఇంత సులువుగా పుణ్యాన్ని చెయ్యొచ్చు కదా, అంత సులువైనది విడిచిపెట్టేసాము, అతి కష్టమైనది పట్టుకొని వేలాడుతూ ఉన్నాము. కాబట్టి పాపపుణ్యముల యొక్క ఫలితము కృతయుగమైన, త్రేతాయుగమైన, ద్వాపరమైన, కలియుగమైన కొంత వ్యత్యాసం. కృతయుగంలో వేరు 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. అంటే సగంకు, మొత్తం 4వ భాగంకు తగ్గింది ఈ యుగంలో. 4,32,000 సంవత్సరాల కలియుగంలో ఇప్పుడు మొదటి పాదంలో ఉన్నాం. ఇప్పుడు మొదటి పాదం 2025 కదా. అంటే మనకు సరిగ్గా కలియుగం మొదలై 5,126వ సంవత్సరం నడుస్తుంది. ఇది కరెక్ట్ లెక్క. 1,08,000 సంవత్సరాలైతే మొదటి పాదం ముగిస్తుంది. అంటే 1,08,000 సంవత్సరాలు మొదటి పాదం, 1,08,000 రెండవ పాదం, 1,08,000 మూడవ పాదం, 1,08,000 నాలుగవ పాదం. మొదటి పాదంలో ఉన్నాం. ఆ 1,08,000 మొదటి పాదంలో 5,126 సంవత్సరాలు మైనస్ చేస్తే ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని మొదటి పాదమే మిగిలి ఉంది. ఇంకా రెండవ పాదం, మూడవ పాదం, నాలుగవ పాదంకు వెళ్ళేసరికి ఎన్ని మారుతాయో, ఎన్నిసార్లు పుడతామో, ఎన్నిసార్లు వస్తామో, మరలా నువ్వు ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తావో నన్ను మనకు అర్థం కాదు. ఇలాగే ఉంటామా, మారుతామా తెలియదు. కానీ జన్మ, భవిష్యత్తు జన్మను మార్చుకునేటువంటి అధికారం మాత్రం ఈ జన్మలో భగవంతుడు మనకిచ్చాడు. వచ్చే జన్మను బాగుపరుచుకోవాలని ఉందా? ఉంది. అంటే భాగవతం చెప్పినట్టు చెయ్యి, రామాయణం చెప్పినట్టు చెయ్యి, మహాభారతం చెప్పినట్టు చెయ్యి. నీ చేతిలో పని లేదు. నాకు ఈ జన్మతోని నేను ఇంకా, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే పరమపద సోపాన పటంలో పెద్ద పాము దగ్గర ఉన్నాం. ఇక ఇప్పుడు సరిగ్గా స్టెప్ కరెక్ట్గా పడితే మోక్షం తప్పకుండా వెళ్తాం. స్టెప్ తప్పిందా, ఎక్కడ మొదలైందో అక్కడికి వస్తాం. ఈ మానవ జన్మ మనకు వచ్చింది అంటే, అందుకే శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి మాట చెప్పినారు. ఏమిటి అంటే, దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. వివేక చూడామణిలో శంకరులు చెప్పినటువంటి మాట, మానవ జన్మ రావటమే దుర్లభం. అందుకే ఇప్పుడు ఆవుకో, కుక్కకో, పిల్లికో, గేదెకో
మనం కూర్చొని రామాయణం చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే వాడికి పుణ్యకర్మ లేదు, అవి పాపకర్మను అనుభవించటానికి జంతు రూపం పొందాయి. పుణ్యకర్మ పాపకర్మ రెండూ ఉన్నటువంటి వాడు మనిషి ఒక్కడే. అందుకే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నది ఇప్పుడు గత జన్మ సంచితమైనటువంటి కర్మ. దీనిలో తప్పకుండా అనుభవించేటువంటిది ప్రారంధం. ప్రారంధ కర్మ అంటే ఏదైతే వచ్చి మీద పడుతుందో అది మన ప్రారంధం. ఇంకా అది యాక్సెప్ట్ చేసి ఆమోదించాల్సిందే. భగవంతుడు కర్మను తప్పించడు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎప్పుడు కర్మను తప్పించడు. కర్మను అనుభవింపచేసే శక్తినిచ్చేవాడు భగవంతుడు. ఎగ్జాంపుల్ ఎట్లా? మహాభారతంలో తప్పు చెయ్యని వాడు పంచపాండవుడు, తప్పు చేసిన వారు దుర్యోధనుడు, కౌరవుడు. కానీ అరణ్యానికి వెళ్ళింది ఎవరు? పాండవులు. అజ్ఞాతవాసం చేసింది ఎవరు? పాండవులే. మరి కృష్ణుడంతటి వాడు పక్కన పెట్టుకొని, కృష్ణుడంతటి వాణ్ణి పక్కనే పెట్టుకొని పంచపాండవులు కృష్ణుడు ఇలా చిటికేసి మాయం చేసేస్తే అది ఇటు ఇది అటు కాదా? అవుతుంది కదా. ఏదైనా మార్చొచ్చు కదా భగవంతుడు. కానీ భగవంతుడు అంత శక్తిమంతుడైతే మరి పంచపాండవులకు అరణ్యవాసం తీసేసి ఈ అరణ్యవాసం అనేటువంటిది దుర్యోధనాదులకు పెట్టొచ్చు కదా. ఎందుకు పెట్టలే అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అవతార పురుషులైనా ఎంత గొప్పవారైనా కర్మను అనుభవించవలసిందే. పంచపాండవులు తమ యొక్క కర్మానుసారమే అరణ్యవాసం చేశారు. భగవంతుడు అరణ్యవాసాన్ని తప్పించలేదు, కానీ అరణ్యవాసంలో వీరితో పాటు తోడుగా ఉన్నాడు. భగవంతుడు పక్కకే ఉన్నాడు. భగవంతుడు పక్కన ఉండి ఆ కర్మను అనుభవింపచేసేట్టుగా చేశారు. పంచపాండవులు కూడా భగవంతుని పక్కన పెట్టుకొని హాయిగా ఉన్నారు. కానీ రాజ్యంలో ఉన్న దుర్యోధనుడికి శాంతి లేదు, ఆయన ప్రశాంతంగా లేడు. రాజ్యంలో ఉన్న పేరే గాని ప్రశాంతత ఎక్కడ ఉంది? భగవంతుడు ఉన్న చోటు ప్రశాంతత ఉంటుంది. అంటే భగవంతుడు దుష్కర్మ మనం అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుణ్ణి పట్టుకొని ఉండాలి. చాలా మంది ఏంటంటే తిట్టుకుంటారు, మాకే ఎందుకు ఈ కర్మలు ఇచ్చు. కానీ భగవంతుని తిట్టవద్దు. భగవంతుని ఎప్పుడు కూడా పొర్రపాటున కూడా భగవంతుణ్ణి ఒక్క నిందాపూర్వకమైన మాటతో ఎప్పుడు కూడా నిందించకూడదు. ఎందుకంటే మన కర్మకు మనమే బాధ్యులము. భగవంతుడు కాడు. భగవంతుడు కూడా అనుకుంటాట, అభిమన్యుడు అలా చచ్చిపోతూ ఉంటే భగవంతుడు అనుకుంటాట, రేవిని కాపాడలేకపోతున్నానే. తండ్రిని కాపాడాడు అర్జునుడిని, కానీ అర్జునుడి ముందు కొడుకు పోయాడు. అర్జునుడు నెత్తి కొట్టుకుంటాడు, కానీ భగవంతుడు కూడా ఏం చెయ్యలేడు. ఎందుకంటే మారదురా కర్మ. ఏ రామచంద్రమూర్తిని కన్నా దశరథుడికి తలకొరువి పెట్టాడా? రాముడు ఎక్కడో అడవిలో ఉన్న పక్షిరాజుకు పెట్టాడు, జటాయువుకు. కానీ కన్న తండ్రికి పెట్టలేదు. మరి దశరథుడి కర్మ కాదా? దశరథుడి కర్మ ఏమైనా మారిందా? మారదు. భగవంతుడు కూడా ఏం చెయ్యలేడు. అందుకే ఆచరించవలసింది సత్కర్మ. ఈ జన్మలో ఈ జ్ఞానముతో, ఈ ఎరుకతో మనం ఎన్ని కష్టములు అనుభవిస్తున్నప్పటికీ కూడా భగవత్ శక్తిని పక్కన పెట్టుకొని, మొన్న మా జగద్గురువులు విధుశేఖర భారతి స్వామి వారు చెప్పారు ఒక మాట, అద్భుతమైనటువంటి మాట. మొన్న తెలుగునాట వారు తెలంగాణలో తిరిగారు కదా, సంచారం విజయయాత్ర. అప్పుడు ఒక మాట చెప్పారు. ఏమని అంటే, అది ఎప్పుడు గుర్తుంచుకోవలసినటువంటి మాట. ఏమిటి అంటే, పుణ్యకర్మ అనుభవిస్తూ బాగా సుఖాన్ని పొందుతూ ఉన్నాము అంటే భయపడాలి అని. ఎందుకు అంటే మన పుణ్యకర్మ క్షయమైపోతుంది, మైనస్ అయిపోతుంది. ఏదైనా బాగా కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆనందంగా ఉండాలట. ఎందుకు అంటే, అమ్మయ్య పాపకర్మంతా తొలగిపోతుంది. కాబట్టి సుఖానుభూతి ఏదైతే ఉందో భవిష్యత్తు కష్టాన్ని ఇవ్వవచ్చు, కానీ ఇప్పుడు పడేటువంటి కష్టము వచ్చే జన్మలో నీకు సుఖానుభూతిని ఇవ్వవచ్చు. కాబట్టి నేను కష్టపడుతున్నాను అనేటువంటి పేరుతో ఎప్పుడు కూడా నువ్వు ఇతరులను కష్టపెట్టి పాపం చెయ్యకు నీవు. అందుకే భక్తుల చరిత్రలు ఎందుకు చదవాలమ్మా? ఇప్పుడు ఇంతమంది భక్తుల చరిత్రలు చదివితే ఏ చరిత్రలోనైనా మిలియనీరో భక్తుడు కనిపించాడా? ఎవ్వరూ కనిపించరు. భక్తుడు అంటేనే కష్టాలు పడ్డాం. ఎందుకంటే అదే కర్మ యొక్క స్థితి. అటువంటి కర్మను అనుభవిస్తూ కూడా
సమయోచితంగా వివేకంగా ఉంటేనే అది జీవితం. ఆ వివేకం కోసమే రామాయణం చదవాలి, ఆ వివేకం కోసమే భారతం చదవాలి, ఆ వివేకం కోసమే భాగవతం చదవాలి. మన సంప్రదాయాలను అనుసరించాలి, మన పెద్దలు వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళగలగాలి, మన పెద్దలు వెళ్ళినటువంటి పుణ్యకర్మ సముపాశ్రయనం మనం కూడా చెయ్యాలి. మన వంశంలో మన తాత ముత్తాతలు మనకు ఇచ్చినటువంటి పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం మన వంశానికి భవిష్యత్తు బాగుండటానికి డబ్బు పోగేయటం కాదు, పుణ్యాన్ని ప్రోగు చేసి ఇవ్వాలి. వచ్చే తరానికి ఇవ్వాల్సింది డబ్బులు కాదు, పుణ్యం ఇవ్వండి. ఈ రోజున మనం హాయిగా ఉన్నామంటే మన తాతలు ఇచ్చింది అదే మనకు. భవిష్యత్తులో మనం ఇవ్వట్లేదు. వాడికి మై హోమ్ భుజాలో ఒక అపార్ట్మెంటు, ఇంకో చోట ఇంకొకటి, ఇంకో చోట ఇంకొకటి, ఇలా 4-5 అపార్ట్మెంట్లు ఇస్తే వాడు బాగుపడడు. వాడికి అపార్ట్మెంట్ కొనేటువంటి పుణ్యకర్మ శక్తిని ప్రసాదించండి, అప్పుడు వాడు బాగుంటాడు. ఇది మన ధర్మం చెప్పినటువంటి మాట. కాబట్టి కలియుగంలో పాపకర్మ అనేటువంటిది తొలగించుకోవటానికి చాలా మంచి వేదిక, ఇది చాలా గొప్ప వేదిక. కాబట్టి కలియుగంలో పాపపుణ్యాలు వెంటనే కనిపించవు అనేటువంటిది లేదు. గత జన్మ కర్మను ఇప్పుడు అనుభవిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కర్మను బాగుపరుచుకోవటానికి మానవ జీవితం అనేటువంటిది ఒక అద్భుతమైన వేదిక. ఆ వేదికను మనం ఎలా అనుకూలంగా మార్చుకోవాలో చెప్పేవే రామాయణ, భారత, భాగవతాలు. వీటిని చక్కగా ఫాలో అయిపోయి మనకు అనుసంధానం చేసుకొని మనకు అప్లై చేసుకుంటూ ఉంటే మన జీవన విధానాన్ని మార్చుకోవచ్చు. అప్పుడు మనం ఆచరించేదంతా పుణ్యకర్మనే అవుతుంది. కాబట్టి ఎల్లవేళలా నాలుక మీద భగవత్ నామాన్ని విడిచిపెట్టకుండా భగవంతుడి నామాన్ని జపించేటువంటి వాడికి దుష్కర్మ యొక్క త్యాగము అయిపోతుంది, సత్కర్మ యొక్క అనుభవము వచ్చేస్తుంది. ఇది తప్పకుండా నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం. ఇది భాగవతంలో చిట్ట చివరి శ్లోకం. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం. ఏ భగవంతుడి యొక్క నామ సంకీర్తనము సర్వపాపములను తొలగింపజేస్తుందో అటువంటి భగవంతుడి నామాన్ని వదిలిపెట్టకండి. ఎల్లవేళలా అహరహము ప్రాతకాలం నుంచి సాయంకాలం దాకా పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ అని ఆ ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందేగలడు దానవాగ్రని. వింటే నువ్వు నమ్మితే భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆ అంతటా ఉన్నటువంటి వాడిని వీక్షించే దృష్టి నీకు కావాలి అంటే ఈ నాలుకతో ఎల్లవేళలా ఆ భగవంతుణ్ణి కీర్తించు. శివుడైనా, కేశవుడైనా, మాధవుడైనా, ఉమాధవుడైనా, అమ్మైనా, లక్ష్మి అయినా, ఎవరైనా ఒక్కటే. ఆ ఒక్క సత్యాన్ని తెలుసుకుంటే ఈ మానవ జీవితం సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. సంతోషం అమ్మా. చాలా సంతోషం, విలువైన సమయాన్ని కేటాయించారు. చాలా మళ్ళీ మరికొన్ని వీడియోస్ తో తప్పకుండా మంచి అంటే ప్రజలకు జ్ఞానం పంచే విధంగా ప్రజలందరినీ మూఢత్వం వైపు తీసుకొని వెళ్లకుండా ఆధ్యాత్మికత అంటే మోసం చెయ్యకుండా ఉండటం, అది ముఖ్యమైనటువంటిది. అటువంటి ఆధ్యాత్మికతను సుమన్ టీవీ పంచాలి. సుమన్ టీవీ ద్వారా మంచి జ్ఞానం ప్రజలకు అందాలి మీ ద్వారా అని కోరుకుంటూ ఆశిస్తున్నాను. మీ ఆశీర్వచనాలండి. ధన్యవాదాలు గురువు గారు.